అవధానాలు చేసి పొట్టపోసుకునేటువంటి గరికపాటి తర్వాత ఒక మతాన్ని ప్రచారం చేసేటువంటి వ్యాఖ్యాతగా, ప్రవచనకర్తగా ఎదగడం వరకు బాగానే ఉంది. వాళ్ళ పిల్లవాడిని ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా నియామకం చేసుకోవడానికి ఒక బీసీ కుర్రవాడి ఉద్యోగానికి ఎసరు పెట్టినటువంటి గరికపాటి గారు ఇవాళ ప్రభుత్వ స్కూళ్లలోని పేద పిల్లల ఆహారం మీద పడ్డాడు. ఏం న్యాయం సార్ మీకు ఇది? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో విద్యకు దూరమైనటువంటి వర్గాలు స్వతంత్ర అనంతరం భారత రాజ్యాంగం యొక్క దయ వలన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల వలన ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళకెళ్ళి ఎంతో కొంత చదువుకోగలుగుతుంటే, ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టి పిల్లల్ని విద్యకు ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళ ఆహారం మీద పడి ఎంత అక్కసు ప్రదర్శిస్తున్నారు గరికపాటి గారు. ఇంత దుర్మార్గమైనటువంటి మనస్థితితో మీరు ఎట్లా ప్రవచనాలు చెప్తున్నారు? గరికపాటి గారు, మీరు ప్రభుత్వ స్కూళ్ళ పిల్లల మధ్యాహ్న భోజనం మీద చేసినటువంటి కామెంట్లు అత్యంత నీచకరంగా ఉన్నాయి. మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఆ వ్యాఖ్యలు మీరే మళ్ళీ వినండి. ఒక సభకు పిలిచినప్పుడు ఆ సభలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్మాదంతో ఊగిపోతూ మాట్లాడడం కాదు, మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరినైనా గాయపరుస్తున్నాయేమో అనేటువంటి ఒక విచక్షణ ఉండాలి. విచక్షణ ఉన్నవాడే పండితుడు. నువ్వు ఇటీవల విచక్షణ కోల్పోతున్నావు. ప్రభుత్వ స్కూళ్ల పిల్లల మధ్యాహ్న భోజన పథకం మీద నువ్వు మాట్లాడిన మాటలు అత్యంత హేయంగా, నీచంగా, నీ నీచ మనస్తత్వాన్ని చాటుతున్నాయి. నిజానికి ఇటువంటి వాళ్లే బ్రాహ్మణ కులాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇటువంటి వాళ్ళ వ్యాఖ్యల వల్లే చాలా ప్రగతిశీలకంగా ఉండేటువంటి అనేక మంది బ్రాహ్మణులు నిందల పాలవుతున్నారు. ఇది తెలుసుకోవాలి. గరికపాటి లాంటి వాళ్ళని తిప్పికొట్టాలి. గతంలో ఒంగోలులో ఒక మాజీ ఎమ్మెల్సీ నేతృత్వంలో ఒంగోలులో మహాకవి జాషువా సభ పెట్టి ఆయన్ని ఆహ్వానించారు. విచిత్రం ఏంటంటే జాషువా కవిత్వము, ఆయన తత్వము ఇది వదిలేసి మహాభారతము, రామాయణము ఈ ప్రవచనం చేస్తూ కూర్చున్నారు. ఇట్లా ఈ సెక్షన్స్ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళకి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులు, రాజ్యాంగం వలన ఈ దేశంలో వాళ్ళు మనుషులుగా నిలబడ్డటువంటి జ్ఞానం తెలుసుకోకుండా వాళ్ళని పిలిచినందువల్ల ఈ సభను మీ కెరీర్ కోసం గరికపాటి లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మొత్తం రాజ్యాంగాశ్రిత శక్తుల్లో ఒక అయోమయాన్ని కల్పించటం వలనే ఇవాళ ఇటువంటి దుర్మార్గమైనటువంటి దుండగత్వానికి తెగింపు చేస్తూ ఉన్నారు. గరికపాటి గారు గనక తన మాటల్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోని చదువుతున్న పిల్లల పేరెంట్స్ ఆయన మీద కేసులు పెడతారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలను స్వీకరించి విద్యను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఆయన నిరసిస్తారు. అట్లాగే కవులు, రచయితలు, గరికపాటి మేధావులు, ప్రజా సంఘాల కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు, అసలు మనుషులు అనేటువంటి వాళ్లే గరికపాటి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని కోరుతూ డిమాండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.